ఇబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రాష్ట్రంలో ఎక్కడ ఉంటారన్న విషయాన్ని దాచిపెట్టాలని చూసినా తప్పుడు చిరునామా గాని తప్పుడు ఫోన్ నెంబర్ గాని ఇచ్చినా తీవ్రంగా పరిగణించాలని ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ సహా వర్తించే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఎబోలా వ్యాప్తి దృష్ట్యా సచివాలయంలో మంత్రి దామోదర రాజనరసింహ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఆ దేశాల నుంచి ఇక్కడకు వచ్చిన వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. నివాస విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని విమానాశ్రయంలోనే ప్రయాణికులకు స్పష్టంగా తెలియజేయాలని మంత్రి సూచించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇప్పటికే రీస్క్రీనింగ్ వ్యవస్థను బలోపేతం చేశారని తెలిపారు. అనుమానిత లక్షణాలు కనిపించినా వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ లో ఉంచుతున్నామన్నారు. ఇప్పటి వరకు 2 అనుమానితుల శాంపిల్స్ ను పూణేలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా నెగిటివ్ వచ్చిందన్నారు. ICMR సూచన మేరకు వారి శాంపిల్స్ ను మరోసారి సేకరించి పరీక్షలకు పంపించాలని సూచించారు. అనుమానితుల నుంచి శాంపిల్ సేకరణలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని ఆదేశించారు.